పశ్చిమ గోదావరి జిల్లాలో స్వచ్ఛందంగా రక్తదానంపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. డిఎన్ఆర్ కళాశాల ఆడిటోరియంలో జిల్లా కలెక్టర్ మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షురాలు చదలవాడ నాగరాణి చేతుల మీదుగా రక్తదాన మహోత్సవం, రక్తదాన అవగాహన కార్యక్రమాలు గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ, జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో రక్తదాన మహోత్సవ్ పేరుతో ఒక నెల పాటు రక్తదాన అవగాహన మరియు ప్రోత్సాహ కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. మార్చి 15 నుండి ఏప్రిల్ 15 వరకు ఈ కార్యక్రమాలు కొనసాగుతాయని వెల్లడించారు. స్వచ్ఛంద రక్తదానం ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన పెంచడం, అర్హత కలిగిన దాతలను రక్తదానం చేయడానికి ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమన్నారు. ప్రతి నెల ఒక డిపార్ట్మెంట్ టేకప్ చేసి బ్లడ్ డొనేషన్ చేస్తూ ఉన్నారు. అన్ని డిపార్ట్మెంట్స్, రెవెన్యూ, సర్వే, అగ్రికల్చర్కి మార్చ్ 16 నుంచి మొదలవుతుంది. ఎవరైతే 10th ఎగ్జామ్స్ రిలేటెడ్స్ కానీ ఉంటారో మిగిలిన వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేసి ఇందులో పార్టిసిపేట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. సాధారణంగా మన జిల్లాలో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ చాలా బాగా చేస్తారు. వాళ్ళు హైయెస్ట్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఇస్తూ వాళ్ళు టాప్లో ఉంటారు. కానీ ఎంప్లాయీస్ పరంగా హైయెస్ట్ నెంబర్ అయిన మన డిపార్ట్మెంట్ని ఈసారి అందరూ మంచిగా ఎక్కువ మంది మీరు మోటివేట్ చేసి బ్లడ్ ఇచ్చే విధంగా, అంటే అక్కడ టీచర్స్ ఇవ్వచ్చు, సక్సెస్ఫుల్గా చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. సార్ ఆల్రెడీ బ్లడ్ డొనేషన్ అప్పుడు ప్రారంభంలో హై అండ్ ఈ 3 జిల్లాల్లో బెస్ట్ బ్లడ్ సెంటర్ని మేడం సహకారంతో మీరు అందరూ కూడా మెంబర్షిప్ ఫండ్ రైజింగ్ చేశారు. అది 1 రోజు ఒక తలసేమియా డే కేర్ సెంటర్, మీకు తెలుసు మనకి వెస్ట్ గోదావరిలో 50 మంది తలసేమియా చిల్డ్రన్ ఉన్నారు. నెలకు 2 సార్లు బ్లడ్ ఎక్కించకపోతే అదే వాళ్ళకి ఆఖరి రోజు. సో మేడం ఆధ్వర్యంలో తలసేమియా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ సెంటర్ 1 డేలో లైసెన్స్ తీసుకొచ్చి ప్రస్తుతం ఈరోజు 3 పిల్లలకి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేశారు. ట్రాన్స్ఫ్యూజన్ ఈజ్ ఫ్రీ, ట్రాన్స్ఫ్యూజన్ ఈజ్ ఫ్రీ, లంచ్ ఈజ్ ఫ్రీ, మళ్ళీ తిరిగి వాళ్ళని ఇంటికి పంపిస్తున్నాం. మళ్ళీ దేశవ్యాప్తంగా 777 జిల్లాలకి 30 జిల్లాల్లో మొబైల్ మెడికల్ యూనిట్ శాంక్షన్ అయింది రెడ్ క్రాస్ ఆధ్వర్యం. దానికి పశ్చిమ గోదావరి జిల్లా ఒకటి. రేపు నిన్నే వర్క్షాప్ జరిగింది మేడం స్టాఫ్కి. 15 నుంచి 20వ తారీఖు మధ్యలో గౌరవ గవర్నర్ గారు మేడం గారికి మొబైల్ మెడికల్ యూనిట్ అండ్ స్టాఫ్ హ్యాండ్ ఓవర్ చేసి ప్రతి విలేజ్లోకి విజిట్ చేసి ఫ్రీగా క్యాంప్ ప్రోగ్రామ్ జరిగింది. ఎవరైనా ఐ డొనేట్ చేసినట్టయితే కనుక ఓన్లీ కార్నియా కలెక్ట్ చేస్తాము. అది 2 బై బర్త్ బ్లైండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చూపు వస్తుంది. లాస్ట్ ఇయర్ కాకినాడ జిల్లాలో మొదలు పెట్టారు మేడం. 1 ఇయర్లో బై బర్త్ బ్లైండ్ వాళ్ళకి చూపు తీసుకొచ్చాం ఓన్లీ కాకినాడ జిల్లాలో.